రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తక్షణం పరిష్కరించాల్సిన సమస్యల్లో ఈ సమస్యల్లో ఈడ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వర్సెస్ జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళ తగువును పరిష్కరించడం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఏమంటారు తక్షణ అవసరం. కారణం ఏంటి? అక్కడ ఆయన వినరు, ఇక్కడ ఈయన వినరు. సీఎం గారు చెప్పినా వినే పరిస్థితి లేదు. ఆ సీరియస్ ఇష్యూస్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సీఎం గారు చెప్పినా వినే పరిస్థితి లేదు. సారేమో సీరియస్గా చెబుతారు. అంతెందుకండి, వీళ్ళిద్దరి మధ్య తీవ్ర వివాదం అయ్యి పోలీస్ బలగాలు మోహరించి ఎక్కడికెక్కడ అదనపు బలగాలు దించి ఇంత జరిగితే సీఎం గారు పిలిచారు, ఇద్దరు రండి అని. ఆదినారాయణ రెడ్డి గారు ఒకరు వెళ్ళారు, ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళలే. ఏమంటే నాకు జ్వరం వస్తుంది సార్, దానికి జ్వరం వస్తుంది అని చెప్పారంటే వెళ్ళలేదు ఆయన. కారణం కూడా లేకపోలేదు. వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి, బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి మనల్ని సర్దుకొని పోమని చెబుతారు. అట్లెట్లా పోతాము అంటున్నారు. యాక్చువల్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మొండి వ్యక్తే కదా. తను ఒక నిర్ణయం అనుకున్నారు అంటే మంచో చెడో ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఆదినారాయణ రెడ్డి గారు ఆయనది అటువంటి తత్వమే. మరి దీన్ని పరిష్కరించడం చంద్రబాబు గారికి డెఫినెట్లీ కత్తి మీద సాము లాంటిది. ఎట్లా పరిష్కరిస్తారో చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకో కీలకం ఏంటి అంటే, ఇద్దరూ కూడా వాళ్ళ వర్గాలను వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన తక్షణ కర్తవ్యం అయితే ఉంది. కాపాడుకోవడం అంటే వాళ్ళని ఆర్థికంగా బలవంతులు చేయడం. ఆర్థికంగా బలవంతులు చేస్తేనే వీళ్ళ వర్గాలు వీళ్ళ వెనకలు అండగా నిలబడతాయి కష్టకాలాల్లో కూడా. ఆర్థికంగా బలవంతులు చేయాలంటే ప్రతిరోజు లక్షల రూపాయలు వచ్చే డబ్బుని ఎవరు కాదనుకుంటారు? ఫ్లై యాష్ అనేది కనిపించేకి చాలా ఆశామాషిగా ఎవరికైనా అనిపించవచ్చాము. రోజుకు గరిష్టంగా 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు చేతులు మారుతుందట ఇది రోజుకు. ఇది కొన్ని చిన్న కంపెనీస్లో, ఈవెన్ ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో దీన్ని ఫ్లై యాష్ సరఫరా చేసే కొందరు నాకు తెలుసు కూడా. నేను అడిగిన, ఏంటి అసలు ఫ్లై యాష్ ఇంత పెద్ద ఈవెన్ సీఎం పరిష్కరించే అంత ఏముందనా అని అంటే, అది పెద్ద ఇష్యూ. ఆమె అక్కడ ఆర్టీపీపీ దగ్గర నుంచి ఫ్లై యాష్ తీసుకొని వచ్చి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలకు, తాడిపత్రి పరిధిలోని సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తారు కదా. రోజుకు 5 నుంచి గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు చేతులు మారుతుందంట రోజుకు. మరి వాళ్ళ అనుచరులకు ఇప్పించుకోవాలి, వాళ్ళు దాన్ని వెనకేసుకోవాలి. ఇంత సీరియస్ విషయం ఎక్కడ కాదంటారు? ఎవరు వదులుకుంటారు దాని మీద? ఎక్కడ కాదని ఎవరు అంటారు? వదులుకునేది ఎవరు వదులుకుంటారు? వాళ్ళ అనుచరుల కోసం ఆదినారాయణ రెడ్డి గారికి కావాలి, ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారికి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా చెప్పాలి, ఇద్దరికి చెరసగం మంచుకోండి అని చెప్పాలి. మరి వీళ్ళు రాజకీయ అందుకు అంగీకరిస్తే, అందుకు ఒప్పుకుంటే సీఎం గారు సీరియస్ అయ్యారు. ఇద్దరిని రమ్మన్నారు, వెళ్ళలే. మొన్న అనంతపురం పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ పత్రికలే రాసుకుంటూ వచ్చాయి, ప్రభాకర్ రెడ్డి గారి కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు అని. అట్లా సీరియస్ అయినా అట్లేం పట్టించుకునేది ఉండదు అక్కడ. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ వర్గాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. మరి నిజంగానే ఇష్యూ సీరియసే అక్కడ ఇద్దరి మధ్య. చంద్రబాబు గారు ఎలా పరిష్కరించగలరు? ముఖ్యమంత్రి గారు ఇద్దరిని ఎట్లా సెటిల్ చేయగలరు? మొత్తం మీద ఆ 2 ప్రాంతాల ప్రజలు కూడా ఆసక్తిగానే గమనిస్తూ ఉన్నారు. అబ్బా.